హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొత్త బట్టలు వేసుకొని ఆడుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు కిస్తాల దగ్గర కుట్లు ఊడిపోవటం కానీ చినిగిపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలానే ఎక్కువగా ప్యాంట్లకి, నైట్ ప్యాంట్లకి మనం కిస్తాల దగ్గర కుట్లు ఊడిపోవటం చూసుంటాం. పిల్లల విషయంలో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కొత్త బట్టలు పారేయలేము. టైలర్ షాప్కి తీసుకెళ్తేనే రేపు రా, ఎల్లుండి రా అంటారు. కొంతమంది కుట్టడానికి నిరాకరిస్తారు. అసలు ఇవన్నీ ఎందుకు? మన ఇంట్లో బట్టలు చినిగిపోయినప్పుడు, కుట్లు ఊడిపోయినప్పుడు కుట్టుకోవడానికి మన దగ్గర మిషన్ ఉంటే బాగుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకోవచ్చు. కానీ ఆ ఉద్దేశంతో నేను కూడా ఒక కుట్టు మిషన్ అయితే కొనేశాను. కొన్న దగ్గర నుంచి మెల్లిమెల్లిగా నేను కూడా నేర్చుకోవటం మొదలుపెట్టి ఇవాళ చినిగిపోయి కుట్లు ఊడిపోయి కుట్టేంత వరకు నేర్చుకున్నానండి. సో రీసెంట్గా మొన్న మా అబ్బాయికి నైట్ ప్యాంట్ ఒకటి తీసుకుంటే కిస్తాల దగ్గర కుట్లు ఊడిపోయినాయండి. ఎన్నిసార్లు కుట్టినా కుట్టు అనేది ఆగదు. అందుకని నేను మంచి ప్లాన్ వేసి గతంలో కూడా ఒకసారి ఇలానే కుట్టాను అనమాట. కిస్తాల దగ్గర చిన్న ముక్కేసి ఒక చిలుకు క్లాత్ ముక్కేసి కుట్టాను అనమాట. చూడండి, ఇవాళ కొంచెం ఎక్కువగా చిలుకు క్లాత్ వేసి కుట్టాను అనమాట. చాలా దృఢంగా, స్ట్రాంగ్గా ఉంటుంది. అంతకుముందు కుట్టాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి కుట్టు అనేది ఇక ఊడదనమాట. ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి మనకి చినిగిపోవటమే తప్ప ఇంకా అక్కడ కుట్టు ఊడటం అనేది జరగదు. చాలా దృఢంగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లల బట్టలకు కూడా ఇలానే కిస్తాల దగ్గర పదే పదే కుట్లు ఊడిపోతుంటే ఈ విధంగా మీ దగ్గర మిషన్ ఉంటూ కుట్టుకోండి. లేదా టైలర్ షాప్కి వెళ్ళి ఈ విధంగా మీరు 4 వైపులా చిలుకు క్లాతే వేసుకోవాలండి. కాటన్ క్లాత్ వేసి ఆగదు. చిలుకు క్లాత్ వేస్తేనే కుట్టు అనేది నిలబడిద్ది. కాటన్ క్లాత్ మీద చిలుకు క్లాత్, అది ఆల్రెడీ కాటన్ క్లాత్ ప్యాంటు నిక్కర్ అయి ఉంటే మనం చిలుకు క్లాత్ వేసుకోవాలండి. వేసుకొని కుట్టుకుంటేనే నిలబడిద్ది. కుట్టు అనేది ఇక ఊడిపోవటం జరగదు, చినిగిపోవటమే తప్ప. ఓకేనండి, థ్యాంక్ యూ.